దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ప్రసంగి 11:5 చూలాని గర్భమంది ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు. గాలి ఏ త్రోను వచ్చునో నీ వెరగవు. అలాగుననే సమస్తం జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు. చూడండి, దేవుని యొక్క క్రియలు ఎంతో గొప్పవి. ఈ లోకమందు దేవుడు ప్రతిరోజు జరిగిస్తున్న పనులు, ఆయన క్రియలను మనము చూసినప్పుడు మనకెంతో ఆశ్చర్యము కలుగుతుంది కదా. అయితే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి క్రియలను ఎవరు విచారిస్తారు, ఎవరు మాట్లాడుకుంటారంటే దేవుని యొక్క కార్యములందు ఇష్టము కలిగిన వారు మాత్రమే. అయితే ఈ లోకమంతా కూడా నాకే తెలుసు, అన్నీ నాకు తెలుసని మానవుడు గర్విస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, స్త్రీ తన గర్భమందు మరి ఎదుగుతున్న శిశువు యొక్క ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో ఆమెకే తెలియదు కదా. అలాగే గాలి ఏ త్రోవ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కదా. మరెందుకు నాకు అన్నీ తెలుసు, నాకే తెలుసని గర్విస్తూ ఉంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఈ లోకములో ప్రతిరోజు దేవుడు జరిగిస్తున్న ఆ యొక్క పనులు, కార్యాలు మనము ఎంత మాత్రం కూడా మన జ్ఞానంతో తెలుసుకొనలేము, దేవుడు తెలియచేస్తేనే తప్ప. కనుక నాకు అన్నీ తెలుసు, నాకే తెలుసని గర్వించేటటువంటి మనుషులందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ లోకమందు జరిగించే క్రియలను ఎవరు కూడా తెలుసుకొనలేరు, వాటిని గుర్తెరగలేరు అని దేవుడు గొప్పగా సెలవిస్తున్నారు. కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేవారుగా ఉండాలి. నా జ్ఞానం ఏ పాటిది, నేను ఎంతటి వాడను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప ఈ లోకమంతా నాకే తెలుసు, ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నీ నాకు తెలుసు అని ఎంతో మిడిసిపడుతూ జీవించే వారి పట్ల అది ఎంత మాత్రము కూడా అది తెలివి కాదు, కానీ అజ్ఞానము, మూర్ఖత్వమే. కనుక దేవుని యొక్క క్రియలు ప్రతిరోజు మనం చూస్తున్నాం. దేవుడి లోకాన్ని ఎంతో గొప్పగా లోక జనుల ముందుకు నడిపిస్తున్నారు. ఆయన యొక్క కార్యాలు, క్రియలను మనం ప్రతిరోజు తలంచుకొని దేవుని యొక్క నామాన్ని ఎంతో గణపరిచేవారిగా, స్తుతించేవారిగా, కొనియాడేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, వారి పాపముల నుంచి వారిని విడిపించండి, వారికి వారి ఇంటి వారి రక్షణ ఇవ్వండి. దినమంతా నీ ప్రజలకు నీ సన్ని తోడుగా ఉంచండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి డ్యూటీలో, పనుల్లో, వ్యాపారాలు, చదువుల్లో, పదవుల్లో, సమస్తంలో మీరు ఉండండి. వారి కుటుంబాలని ఎంతో నాయన పోషించి, నడిపించి, కాచి కాపాడండి. నీ వాక్యమైన ఒక స్నానం చేత వారిని కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. ఈ దినమంతా వారికి తోడయుండి నడిపించి కీడు శోధన పాలని తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.